ప్రజలరా, మన బంటు V6 వెలుగు రేవంత్ రెడ్డి గురించి ఎటువంటి గొప్ప భజన రాశాడో చూద్దాం రండి ఒకసారి. కంచరగాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. కంచరగాడిద ఎవరు? కేసీఆర్ అట. రేసు గుర్రం ఎవరు? కేటీఆర్. అసెంబ్లీకి రండి అంటే పోయి ఇంట్లో దాపెట్టి వస్తున్నారు కేసీఆర్ని అని రేవంత్ రెడ్డి ఒక్కొక్క రకంగా తిడుతూ ఉన్నాడు. కంచరగాడిదని మంచి పేరు పెట్టి పదజాలంతో దూషిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదే ముచ్చట చూసుకుందాము. బీఆర్ఎస్కు ఇక అధికారం కల్లా 10 ఏళ్ళు మేమే ఉంటాం. ఎందుకు? ప్రజల ప్రాణాలు తీయడానికా? ఇంకా రైతులు సావడానికా? లేకుంటే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడానికా? మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నానా అవస్థలు పడ్డానికా? జియో 46 రద్దు చేయకుండా దొంగ మాటలు చెప్పి ప్రజలను నమ్మకాలతో ఆడుకోవడానికి ఇంకా 10 ఏళ్ళు దేనికి రేవంత్ రెడ్డి? కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పదులే, నిన్ను ఆయన తిట్టుడు, ఆయన నిన్ను తిట్టుడు, ఇదొక కామన్. మున్నా ముప్పై పిల్లలు ఏ విధంగా తిట్టుకుంటాయో అట్లుంటాయి ప్రతిపక్షం పార్టీలైనా అధికార పార్టీలో అయినా. అదే విధంగా తిట్టుకుంటారు, అదే విధంగా ప్రస్తావించుకుంటారు. దాని గురించి పెద్దగా మాట్లాడినా ఫరక్ పడదు. అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాలన్నా రా బిడ్డ, ఎట్లొస్తావో నీ సంగతి చూస్తాం. 10 ఏళ్ళు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినవు, బయటకు వస్తే కానిస్టేబుల్ నీ మోకాళ్ళు ఇరగొడతారు. మరి ఆయన 10 ఏళ్ళు పాపాలు చేసినప్పటికీ, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు గత 2 నెలల నుంచి మా విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు, ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప గొప్ప విద్యార్థులందరూ జియో 46 గురించి ధర్నాలు చేస్తూ ఉంటే వారిని ముఖం చూడకుండా, వారికి నేను అండగా ఉన్నా అని వారికి ఎటువంటి గుడ్ న్యూస్ని వినిపించకుండా దూరంగా తిరుగుతున్నారు. ఒకవేళ ఆ విద్యార్థులు సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఎవరి బాధ్యత రేవంత్ రెడ్డి? మరి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గింతైన వారిపైన ధైర్యం అనేది చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. గయ్యాన్ని చెప్పకుండా కేసీఆర్ కాలిర కొడతా, నువ్వు ఎట్లా వస్తావు రా నీ సంగతి చూస్తా అంటే ఏందిది? రాయలసీమలో హీరో రౌడీలు ఇద్దరు వార్నింగ్ ఇచ్చుకున్నట్టు ఏందిది? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎట్లా వస్తావు రా బిడ్డ అని రేవంత్ రెడ్డి అంటాడు. అటునుంచి ఆయనేమో నిన్ను పండబెట్టి తొక్కుతా పొట్టోడా అని కేసీఆర్ అంటాడు. ఓడి ఆయన, మీరు ఏమైనా కొట్టుకుని సావాలి కానీ అధికారం ఎక్కించినప్పుడు కొంచెం పరిపాలించి సావండి రయ్యా, కొంచెం మీకు మరి పుణ్యం ఉంటుంది ప్రజల ద్వారా. నీ ఖేల్ కథం దుకాణం బంద్ అని ఫైరు ఉత్తప్పుడు కేసీఆర్ బాగానే నడుస్తున్నాడు. నల్గొండ మీటింగ్లా మాత్రం వీల్ చైర్లా కూర్చున్నాడని విమర్శ. కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా మరి ప్రకటన. ఈడికే 7,000 పోస్టులు కేసీఆర్ ఇచ్చింది, భర్తీ చేసుకున్నావు. అదేవిధంగా 15,000 పోస్టులు అదే కేసీఆర్ ఇచ్చిందని భర్తీ చేసుకున్నావు. ఇంకా ఏమైనా కేసీఆర్ 1,70,000 ఏదైనా దాగి ఉంటే అది కూడా చూసి వెతికి ఇచ్చే నీ పేరు మీద చేసేసే. ఇక ఆయన చేసిన దాన్ని మీ అకౌంట్లో వేసుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు? నాకైతే కరెక్ట్ అనిపించడం లేదు. కానీ పక్కని పల్లెని చూసుకుంటే ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థం కాదు. పాలిచ్చే బర్రెని అమ్మేసి దున్నపోతును తీసుకొచ్చారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చే బర్రెను కాదు, కంచరగాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఈ రేసుకు పోయిన ఈ గుర్రానిదే గెలుపు. ఆ కంచరగాడిదకు ఇక అధికారం ఉన్నది కలలో మాట అని అన్నాడు. మళ్ళా అధికారంలోకి వస్తానని కేసీఆర్ అంటున్నాడు. నడవడానికి చేతగాని ఆయన ఇంకా ఎట్లొస్తాడు? ఒకవేళ వచ్చినా ఆయన చేసిన అన్యాయాలకు కానిస్టేబుల్లే మోకాళ్ళు ఇరగ్గొట్టి లాకప్లో వేస్తారు అని హెచ్చరించారు. వచ్చే 10 ఏళ్ళు తాను ఇదే బాధ్యతతో ఉంటానని, కేసీఆర్ ఎట్లా వస్తారో చూస్తారని అన్నారు. రా బిడ్డ, ఎట్లా వస్తావో నీ సంగతి చూస్తా. 10 ఏళ్ళు ఈ బాధ్యత ఉంటా, జనం ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ రాజ్యమే ఉంటుంది. వచ్చే 10 ఏళ్ళలో చేతనైనంత ఒక ఎంట్రుకన్న పీకి చూడు, నీ పని అయిపోయింది, ఖేల్ ఖతం దుకాణం బంద్ అని కేసీఆర్కు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఎంపికైన కానిస్టేబుల్ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందజేశారు. మన రేవంత్ రెడ్డి గట్టిగా ఒక సంవత్సరం మొత్తం భారీగా విలన్ యొక్క నైజాన్ని నేర్చుకున్నాడు. ఆయన మాట్లాడే మాట తీరు కానీ, ఇటు కేసీఆర్ కూడా నేర్చుకున్నాడు. అది కూడా ఆయన కూడా అదే విధంగా మాట్లాడుతాడు. నువ్వు రా బిడ్డ రా అని ఈయనే, నువ్వు రా బిడ్డ రా అని ఈయనే. ఇద్దరు నుంచి ఒకరికి రా అనుకుంటా మేము మన మధ్యలో చూస్తూ ఉండాలి ఏం జరుగుతూ ఉందో. ప్రజలు మాత్రం వాళ్ళని ఎర్రోలు చేసిళ్ళు, వీళ్ళు మాత్రం బరిలో కాళ్ళు దుగుతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు. కానీ వీళ్ళిద్దరు ప్రతిపక్షం వాళ్ళు, ఇటు అధికారం పార్టీ వాళ్ళు కాళ్ళు దూసుకుంటారు. కంచరగాడదాని రేవంత్ రెడ్డి ఏం పీకడానికి పోయినావా అని కేసీఆర్ నువ్వానేనా అంటే ఇంకా ప్రతిపక్షం బుద్ధులు ఉన్నాయా వీళ్ళకి? ఏమైనా ఎలక్షన్ల పోటీలు జరుగుతున్నాయా? ఏంటండి ఇది? నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ ఇంకా దేని గురించి ఏడుస్తున్నాడో తెలియని పరిస్థితి. ప్రజలారా, మీరొక్కటి చూడండి ఇక్కడ ఎంత దౌర్భాగ్యానికి పూనుకున్నారో. 3 నెలలు, అరే ప్రభుత్వం వచ్చి 3 నెలలైనా 2 నెలలైనా 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటి నుంచి ఒక్కొక్క పనులు చేస్తే 6 గ్యారెంటీలు కాదు కదా, ఆయన ఇచ్చిన 420 హామీలన్నీ నెరవేరుతాయి.
మరి వాటిపైన దృష్టి అస్సలు లేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ని పూర్తి స్థాయిలో ఖతం చేయడానికే పూనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏమనంటే, రా బిడ్డ రా, నీ అంతు చూస్తా, నేను ఖతం చేస్తా, కంచెరగాడిదేవు నువ్వు, నడ్డి ముక్కు నువ్వు, నీ ముక్కు నాకు నచ్చలేదు, నువ్వు ఎట్లా పుట్టినవురా, ఏం చేసినవురా, అదిరా ఇదిరా అనుకుంటూ రారాలు పోరాలు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇటు కేసీఆర్ ఏమి తక్కువనా, కేసీఆర్ కూడా అదే విధంగా తిడుతున్నాడు. ఇద్దరే ఉన్నారులేండి. కానీ ఇక్కడ ఏంటంటే, ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఆగం చేస్తున్నారనే ఒక భావన, ఒక ఆలోచన, అంతే. ప్రజల్ని పాడు చేయడానికే పూనుకున్నారు ఈ ఇండియాలో ఉన్న కార్యకర్తలే కావచ్చు, ఎవరైతే అధికారంలో వస్తున్న నాయకులే కావచ్చు. ఈ భారతదేశంలో ఏ రోజైతే ఇటువంటి ఎలక్షన్ల కోడ్ తీసేసి రాజరికం, రాజుల ద్వారా పరిపాలించబడుతుందో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, భారతదేశం బాగుపడుతుంది అనే ఆలోచన కూడా అందదు. కానీ మొదట వీళ్ళైతే ఊసిపోవాలండి. 5 సంవత్సరాల కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని వెళ్ళిపోయి ప్రజలకు ఇంత కూడా పట్టించుకోకుండా తిరిగి ఎలక్షన్కి వచ్చి మనకు ₹2 ఏదో సామెత ఉంటుంది కదా, కోడి బొచ్చు మొత్తం బీకేసి అది నొప్పి అనిపిస్తున్న టైంలో వాటి ముందు దానా వేస్తే ఆ దానాన్ని తినుకుంటూ ఆ నొప్పిని మర్చిపోతాడ. కానీ నా బొచ్చు బీకేసిండని ఆలోచన రాకుండా ఎవరైతే దానా పెడుతున్నారో ఆయన పైన దూసుకుపోకుండా దాని మీదనే ఇంట్రెస్ట్ చూపెడుతుందా. అదే విధంగా మనల్ని ఓటర్లను ఈ విధంగా గుర్తించారు, ఈ విధంగా ప్రస్తావించారు. అంటే ఓటర్లు అంటే ఎంత చులకన చూడండి. మనం ఓట్ల ముందు వేసే బిచ్చమట, ఆ బిచ్చానికి మనం మైకంలో ఉండి మభ్యపడి ఆ నాయకులను ఎన్నుకుంటున్నామట. మరి ఈ మాటలు విన్నప్పుడు కూడా ఓటర్లకు పౌరుషం రావాలి కదా. పౌరుషం వచ్చి ఈయన దరిద్రపు నాయకులకు ఈ ఓటు వేయకుండా ఉంటేనే కదా వాళ్ళు వచ్చి మనకు అగ్రిమెంట్ రాయాలి. ఫస్ట్ వాళ్ళ శ్వేతపత్రాలు కాదు, మనకు శ్వేతపత్రాలు రాసిపోవాలి. మా ఊరికి నువ్వేం చేస్తావు, మా బిడ్డల భవిష్యత్తుకు నువ్వేం చేస్తావు, నిన్ను చేయకుంటే ఏం చేయాలి, ఎటువంటి రకమైన చర్యలు తీసుకోవాలని మనం శ్వేతపత్రాలు, బాండ్లు రాయించుకోవాలి. అసలు మనం రాయించుకోవాలి. ఇటు కేసీఆర్ ఎవరు, ఇటు రేవంత్ రెడ్డి ఎవరు? మనం ఓట్లేస్తేనే కదా వాళ్ళు గెలిచింది. మనం ఓట్లేస్తేనే కదా వాళ్ళ అధికారంలోకి వచ్చి మనం ఈరోజు నానా రకాలుగా పీక్కొని తింటా ఉన్నారు. రోజంతా అసెంబ్లీలో పెట్టి మరి ఏ పేదోనికి ఏమి ఇవ్వాలి, ఒడియమ్మ కేసీఆర్ సచ్చిన పాముతో సమానం అని చెప్పింది నువ్వే. మరి ప్రజలను అయితే పట్టించుకోవాలి కదా. ప్రజలారా మీరే చెప్పండి. మరి అవి పట్టించుకోకుండా కేసీఆర్నే విమర్శించుడు కరెక్ట్ కాదని ఆలోచన. ప్రజలు ఇంకా చాలా మార్పులు రావాలి. మన తెలంగాణ రాష్ట్రం కూడా ఇతర దేశాల కన్నా పోల్చుకుంటే మన దేశం కూడా బాగుపడాలంటే మన రాష్ట్రంలో అంత కొంత అభివృద్ధి చేయాలి కదా.